సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మ్యాచ్లో భారత్ మహిళా జట్టు ఎలా ఆడుతుందో అందరూ ఆతృతగా ఎదురుచూశారు. కానీ ఏం లాభం, చేతులు ఎత్తేసేది, నిరాశపరిచేది. 150 కోట్ల భారతీయుల కలలను ఒమ్ము చేసేది. మొత్తానికి భారత్ మహిళా జట్టు ఓటమి పాలైంది. ముంబై వేదిక జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. దీంతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆసీస్ 2-1తో కైవసం చేసుకుంది. 148 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా 18.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ బ్యాటర్లు అలీసా హీలీ 55, 38 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్. బేత్ ముని 52 నాటౌట్, 45 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీతో రాణించారు. భారత్ బౌలర్లో పూజా వస్త్రాకర్ 2 వికెట్లు తీసింది. దీప్తి శర్మ ఓ వికెట్ పడగొట్టింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లో రిషా ఘోష్ 34, 28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు. స్మృతి మందాన 29, 28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్. శఫాలి వర్మ 26 పరుగులు, 17 బంతుల్లో 6 ఫోర్లతో రాణించారు. మిగతా బ్యాట్స్మెన్లంతా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. జెమిమా రోడ్రిగ్స్ 2, హర్మన్ప్రీత్ కౌర్ 3, దీప్తి శర్మ 14 విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లో సదర్లాండ్, వార్యహు చెరో 2 వికెట్లు తీసుకున్నారు. మెగాన్సాట్, గ్రాడ్నర్ చెరో వికెట్ పడగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్కు ఓపెనర్ స్మృతి మందాన, శఫాలి వర్మ మొదటి వికెట్కు 39 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించారు. ధాటిగా ఆడుతున్న శఫాలిని మెగ్గన్ అవుట్ చేసింది. జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్లు విఫలం కాగా మందాన సైతం పెవిలియన్కు చేరడంతో అప్పటికి 66 పరుగులు, 4 వికెట్లు కోల్పి పీకలతో కష్టాలు పడింది. ఈ దశలో దీప్తి శర్మతో కలిసి రీషా ఇన్నింగ్స్ నడిపించే బాధ్యతలు భుజాన వేసుకుంది. దీప్తి అవుట్ అయిన చివరిలో అమన్జోత్ కౌర్ 17 నాటౌట్, 14 బంతుల్లో 2 ఫోర్లు రాణించడంతో భారత్ ఓ మోస్తరు స్కోర్ అయినా చేయగలిగింది. గెలవాల్సిన మ్యాచ్లో కెప్టెన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి హర్మన్ప్రీత్ కౌర్ టోటల్ ఈ సిరీస్ మొత్తం ఘోరంగా ఫెయిల్ అయింది. ఎవరు ఎంత బాధ్యతగా తీసుకోవాల్సిన మ్యాచ్లో ఈ విధంగా ఫెయిల్ అవుతారా అనిపించింది. మొత్తానికి సిరీస్ చేజారిపోయింది. 150 కోట్ల మంది కలలు ఒమ్ము చేసింది. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎన్నికైంది అన్నాబెల్ సుదర్లాండ్. అలాగే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎన్నికైంది అలీసియా హెల్లీ. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ.